సహోదరుడు దేవుని చేత పనివాడైనటువంటి నాగరాజ్ సార్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మరి కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకున్నాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా నీకు వందనములు స్తోత్రములు అయినా ఈ ఆదివారపు ఉదయకాల ఆరాధన కార్యక్రమంలో తండ్రి నీ యొక్క ముల్లగుర్తి సంఘమునందు మమ్మల్ని నడిపించి నీ యొక్క మాటలు నేర్చుకోవడానికి ఈ సమయంలో నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. చెప్పనయింటున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కూడా అందించమని వింటున్న నీ పిల్లలు విని విడిచిపెట్టకుండా ఉన్నట్లు తండ్రి, చెప్పబడుతున్నటువంటి మాటలు అలా ఉన్నవో లేవోని పరిశీలించి పరిశోధించి తెలుసుకునే మంచి మనసు కలవారిగా నీ పిల్లలను మరి చేయమని యేసుక్రీస్తు వారి పెద్ద ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ భూమిపై సకల కోటి జీవరాశులు ఎన్నో మనుగడ సాధిస్తున్నాయి, బ్రతుకుతున్నాయి, చలించుతున్నాయి. అందులోనే మనిషి కూడా తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ మనిషి యొక్క జీవిత కాలంలో, మనిషి యొక్క బ్రతుకు కాలంలో దేవుడు ఈ మానవ జీవితానికి సుఖ దుఃఖాలు దేవుడు సిద్ధపరిచి వాటిని జతపరిచి భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనకు మన ఆత్మీయ జీవితంలో కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు వస్తుంటాయి. ఈరోజు దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి మనము దేవుని కోసం నిలబడాలి అనంటే మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల మనకు కావాలనంటే ప్రియులారా, మనకేమవసరం అంటే దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులు మనకు చాలా అవసరం. వాక్యం మన ఆత్మీయ జీవితానికి, మన భక్తి జీవితానికి చాలా అవసరం. కాబట్టి మరి ఎక్కువ సమయాన్ని మనము దేవుని యొక్క మాటలు వినడానికి సమయాన్ని కేటాయించుకుంటున్నారు. కొన్ని సంఘాలలో అయితే ఎక్కువ ప్రార్థనకు ప్రయత్నిస్తుంది. ప్రార్థన చెయ్యాలి మనం, కానీ ప్రార్థన కంటే ముఖ్యంగా వాక్యాన్ని ఎక్కువగా వినాలి. ఎందుకంటే మన ఆత్మలను రక్షించే శక్తి వాక్యానికే ఉంది అని చెప్పాడు దేవుడు. కాబట్టి వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా మరి భయంతో, భక్తితో దేవుని యొక్క మాటలు మనము వినాలి. ఒక మాట దేవుడు బైబిల్లో చెప్పాడు ఏమంటే, ధర్మశాస్త్రము వినబడకుండా ప్రార్థన చేయువాని ప్రార్థన నాకు హేయము అన్నాడు. వాక్యం వినకుండా ప్రార్థనలే చేసుకుంటూ వెళ్తుంటా చూడండి, ఆ ప్రార్థన దేవునికి హేయము అన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క మాటలు వినాలి. ముఖ్యంగా దేవుని కోసం మనం నిలబడాలి. దేవుని కోసం మనం చివరి వరకు భక్తిలో నుంచి తొలగిపోకుండా ఉండాలంటే వాక్యం చాలా అవసరం. కాబట్టి ప్రియులారా, ఈ ఆత్మీయ జీవితంలో మన భక్తిని చివరి వరకు సాధించాలంటే ప్రియులారా, వాక్యం ఎంత అవసరం అంటే, నేను ఒక మాట చెప్తాను. ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా ఎంత? 850 కోట్ల మంది. ఈ 850 కోట్ల మందిలో మన ఇండియా జనాభా ఎంత అంటే 140 కోట్లు. ఈ 140 కోట్ల మందికి ప్రధానమంత్రి ఎవరు? మన నరేంద్ర మోడీ గారు కదా. మన నరేంద్ర మోదీ గారు ప్రియులారా, మన నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక పందెం పెట్టాడు అనుకోండి ప్రియులారా. ఏంటి అని అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఎత్తైనటువంటి పర్వతం ఉంది. అది ఏంటంటే ఎవరెస్ట్ శిఖరం.
ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరైతే దీనిని ఎక్కుతారో, ఎవరైతే దీన్ని సాధించగలరో వారికి మంచి బహుమానాన్ని ప్రధానమంత్రి ప్రకటించాడనుకోండి. ఎంతమంది దాన్ని సాధించగలరు, ఎంతమంది దాన్ని ఎక్కగలరు అని మనం ఆలోచిస్తే పిల్లరా, అందరూ అందులో సాధించలేరు, అందరూ ఆ పందెంలో గెలవలేరు. ఎందుకనంటే దాన్ని సాధించాలి, దాన్ని ఆ బహుమతిని మనం గెలుచుకోవాలి అని అంటే ప్రియులరా, మనకు దాన్ని ఎక్కడానికి లేదా దాన్ని సాధించడానికి మనకి ట్రైనింగ్ చాలా అవసరం. అప్పుడప్పుడు దాన్ని మనం ఎక్కుతూ దిగుతూ ఉండాలి, లేకపోతే దానివల్ల మనకు పరిచయం అయి ఉండాలి. కొంత అంటే ఈ పందెంలో, ఈ బహుమతిలో పాల్గొన్న వారందరూ గెలవలేరు. ఎవరు గెలుస్తారంటే దాంతో పరిచయం ఉన్న వాళ్ళు, అప్పుడప్పుడు దాన్ని ఎక్కి దిగే వాళ్ళే గెలవగలరు. మరి మిగతా మంది అంటే కొంతమంది ఓడిపోవచ్చు, కొంతమంది మధ్యలోకి వెళ్ళి కిందికి రావచ్చు, కొంతమంది పైకి వెళ్ళి కూడా ఓడిపోవచ్చు. అంటే ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని మనం అధిరోహించాలి, ఎక్కాలి అని అంటే ఎంతో ట్రైనింగ్ మనకు అవసరం. ఎవరు ఈజీగా దాన్ని ఎక్కలేరు ప్రియులారు. చాలా మంది దాన్ని ఎక్కాలి, సాధించాలని వెళ్ళి మధ్యలో నుంచి వెనక్కి వచ్చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇది మనకు అర్థమైతే ప్రియులారా, ఒక ఎవరెస్ట్ శిఖరాన్నే సాధించడానికి మనకి ఎంతో ట్రైనింగ్ అవసరమైతే, మరి ఎవరెస్ట్ శిఖరం కంటే ఎన్నో మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నదే పరలోకం. ఏమ్మా, ఎవరెస్ట్ శిఖరం కంటే ఎన్నో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నది పరలోకం. ఈ పరలోకాన్ని మనం సాధించాలి, పరలోకానికి మనం వెళ్ళాలి, పరలోకాన్ని మనం పొందుకోవాలి అంటే ప్రియులరా, మరి మనకు మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో మనకు జ్ఞానము ఇంకెంత అవసరం అంటే చాలా అవసరం. వాక్యం, పరలోకాన్ని మనం సాధించాలంటే చాలా అవసరం ప్రియులరా వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని మనము వినేటప్పుడు, వాక్యాన్ని మనం నేర్చుకునేటప్పుడు, మరి ఈ వాక్యంలో ఎవరు అజాగ్రత్తగా ఉండకూడదు. మీకు చాలాసార్లు నేను వాక్యం చెప్పేటప్పుడు చెప్పాను, దేవుని వాక్యం నందు అశ్రద్ధ చేయవారు శాపగ్రస్తులు అవుతారు అన్నాడు కదా. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మనందరూ జాగ్రత్తగా వినాలని కోరుకుంటూ, ప్రియులరా ఒక మరి మాట మనం చూద్దాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవునిని నేను విడిచిన వాడను కాను అంటున్నాడు. చూడండి పిల్లరా, ఎవరిక్కడ మాట్లాడుతున్నది అని అంటే, ఈ మాటలు చెబుతున్నది ఎవరు అని అంటే పిల్లరా, ఇది దావీదు గారి కోసం రాయబడినటువంటి మాట. అంటే ఈరోజు మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో ఎంతో మంది వాళ్ళకి శ్రమలు రాగానే, కష్టాలు రాగానే, ఇబ్బందులు రాగానే ఏంటి దేవునిలో నుంచి లోకంలో కలిసిపోతుంటారు. ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలో, కష్టాలు, అప్పులో, ఇబ్బందులో ఏమిటి మనకు వచ్చాయనుకోండి ఈ విశ్వాస జీవితంలో. అంటే ఏంటి దేవుడు, నేను ఇంత భక్తిగా ఉంటున్నాను, దేవుని నమ్ముకున్నాను, మేము కుటుంబం అంతా క్రైస్తవులము, ప్రతి ఆదివారము సంఘానికి వెళ్తున్నాము, అయినా మాకెందుకు ఈ కష్టాలు, ఈ శ్రమలు అని వారి యొక్క విశ్వాస జీవితం విశ్వాస జీవితంలో నుంచి తొలగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం మన జీవితంలో, మన విశ్వాసంలో ఈ మరణం వరకు దేవుని కోసం బ్రతికే ఈ యాత్రలో మనం దేవునిలో నుండి తొలగిపోకుండా ఉండాలంటే వాక్యం చాలా అవసరం. కాబట్టి ప్రియులరా, ఈ దావీదు గారు
ఏమండి దావీదు గారు ఏం చెబుతున్నారంటే మళ్ళీ చదువుకుందాం చూడండి, మళ్ళీ చదువుకుందాం 22 వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుడిని నేను విడిచిన వాడని కాను. నేను విడిచిపెట్టలేదు దేవుని ఎప్పుడు, నేను భక్తిహీనుడను కాలేదు, యెహోవా మార్గాన్ని దేవుని విడిచిపెట్టలేదు అని దావీదు గారు చెప్తున్నారు ప్రియులారా. అంటే దావీదు గారికి ఉన్నటువంటి భక్తి ఎంత గొప్ప చూడండి దేవుని పట్ల. నేను భక్తిహీనుడనై దేవుని విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు అంటున్నాడు. అంటే మనకైతే ఏదో చిన్న మరి ఇబ్బంది రాగానే దేవుని తిట్టుకుంటాం, దేవుణ్ణి మరి మనం ఎన్నో విధాలుగా అనుమానిస్తాం. నాకు ఈ క్రైస్తవ్యం వద్దు, దేవుడు వద్దని దేవుని నుంచి తొలగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. తన ఆత్మీయ జీవితంలో ప్రియులారా, దావీదు గారి యొక్క ఆత్మీయ జీవితంలో దావీదు ఎలాంటి వ్యక్తి అంటే ఒక రాజు కదా, ఒక రాజు, పరిపాలకుడు, గొప్ప బలాఢ్యుడు. ఇంత గొప్పవాడైనటువంటి రాజు తన జీవితంలో మరి అన్ని సుఖాలే రాలేదు ప్రియులారా, ఎన్నో శ్రమలు కూడా దావీదు గారి జీవితంలో వచ్చాయి. దావీదు గారి యొక్క జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు, నేను భక్తిహీనుడనై దేవుని విడిచిపెట్టలేదు. ఎప్పుడు విడిచిపెట్టలేదు. నాకు ఎన్నో వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎంతో మంది శత్రువులు నాపై దండెత్తారు, అయినా నేను దేవుని విడిచిపెట్టలేదు. ఏమండి ఇంత గొప్పగా దేవునిలో భక్తుడుగా రాజుగా ఉన్నటువంటి దావీదు గారు దేవుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టలేదంట. మరి దేవుడు ఏమైనా దావీదు గారిని విడిచిపెట్టాడా? దేవుడు ఏమైనా దావీదు గారిని విడిచిపెట్టాడా అని మనం ఆలోచించగలిగితే ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 60వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. దేవా నీవు మమ్మును విడనాడి ఉన్నావు గదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరట మాని ఉన్నావు కదా అన్నాడు. చూడండి పిల్లరా, ఏమండి దావీదు గారు నేను భక్తిహీనుడనై దేవుని విడిచిన వాడను కాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా ఇవ్వాలంటే మరి చాలా భక్తుడై ఉండాలి, చాలా తన జీవితంలో దేవుని కోసం ఎంతో చక్కగా బ్రతికిన వాడై ఉంటేనే తప్ప ఇలా చెప్పలేడు ప్రియరా. మనం చెప్పలేం. కానీ దావీదు గారు అన్నారు, మరి దావీదు గారిని దేవుడు విడిచిపెట్టాడంటే కొన్ని సందర్భాలలో దావీదు గారిని దేవుడు విడిచిపెట్టాడు. అది దావీదు గారే చెబుతున్నారు. మళ్ళీ చదువుకుని అన్నమాట, దేవా నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మానేసావు, మమ్మల్ని విడిచిపెట్టావు. కొన్ని సందర్భాలలో దేవుడు దావీదు గారిని విడిచిపెట్టాడు ప్రియులారా. ఎప్పుడు దావీదు గారు దేవునికి వ్యతిరేకంగా కొన్ని తప్పులు చేసినప్పుడు దావీదు గారిని దేవుడు కొన్ని సందర్భాల్లో చెయ్యి విడిచిపెట్టాడు. అలాంటి పరిస్థితులలో కూడా దావీదు గారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప భక్తుడు చూడండి ప్రియులారా, ఎంత గొప్ప విశ్వాసం. అంటే దీన్ని ఎందుకు చెబుతున్నానంటే, దేవునిలో బ్రతుకుతున్నటువంటి మనకు, దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి మనకు, క్రైస్తవులుగా జీవిస్తున్న మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రియులారా అన్ని మంచి పరిస్థితులే మన ఆత్మీయ జీవితంలో ఉండవు. కొన్ని సందర్భాలలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అన్ని అనుకూల పరిస్థితులే ఉండవు, కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మన దేవుని కోసం ఎలా నిలబడుతున్న దావీదులాగా మరి భక్తిహీనుడు కాకుండా దేవుని కోసం నిలబడే భక్తులుగా మనం ఉన్నామా? లేకపోతే ఈ లోక సంబంధమైన శ్రమలో, కష్టాలో, చిన్న రోగము వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి, దేవుని నిందించి
లోకములో కలిసిపోతున్నావా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని కోసం నువ్వు ఎలా నిలబడుతున్నావు? అనుకూల పరిస్థితుల్లోనే దేవుడు నీకు అన్ని మేలులు చేసినప్పుడే, దేవుడు నీకు అన్ని సహాయం చేసినప్పుడు నువ్వు దేవుని కోసం భక్తుడుగా దేవుని కోసం బ్రతకగలుగుతున్నావా? ప్రతికూల పరిస్థితులలో మరి దేవుని కోసం నువ్వు బ్రతకగలుగుతున్నావని మనం ఆలోచించుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని. ఒకసారి దావీదు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచించగలిగితే, అతని జీవితంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందులు, శ్రమలు ఆలోచించగలిగితే ప్రియులరా, అదే సమూయేలు రెండవ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని అంటున్నాడు చూడండి ప్రియులారా. ఏమండి, దావీదు గారికి కూడా ఏమొచ్చాయంటమ్మా? శ్రమలు వచ్చాయి. అదే చెప్తున్నా, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుణ్ణి నేను ప్రార్థన చేసి తిని. ఎలాంటి శ్రమలు దావీదు గారికి వచ్చినాయి అని అంటే 5వ వచనం నుంచి మనం చదివితే ప్రియులారా అక్కడ చెప్పబడుతుంది. చూడండి 5వ వచనం నుంచి. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను అంటున్నాడు చూడండి ప్రియులారా. దావీదు గారికి వచ్చినటువంటి శ్రమలు ఒకసారి మనం ఆలోచిస్తే, కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎంతో మంది శత్రువులు అతనికి తయారయ్యారు. కానీ అలాంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా దావీదు గారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు అంటున్నాడు. ఇప్పుడు మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను అన్నాడు. మృత్యు యొక్క అలలు అంటే మృత్యు యొక్క అలలు అని అంటే ప్రియులరా, మృత్యువు అంటే చావు. ఈ అలలు ఎక్కడొస్తుంటాయి అనంటే సముద్రం యొక్క ఒడ్డుకెళ్ళి మనం చూస్తే ప్రియులరా భయంకరమైనటువంటి అలలు వస్తుంటాయి సముద్రం దగ్గర. కొన్ని సందర్భాలలో సముద్రాన్ని చూడడానికి వెళ్ళినటువంటి వారిని, దగ్గరికి వెళ్ళినటువంటి వారిని ఈ మృత్యువు యొక్క కెరటాలు లేదా అలలు మరి వాళ్ళని వచ్చి ముంచేసి లోనికి తీసుకెళ్లే సందర్భాలు మనం ఎన్నోసార్లు చూసాం. అంటే ఎన్నో సందర్భాలలో మృత్యువు కెరటాలుగా లేసొచ్చి, అంటే సముద్ర రూపంలో అలలు ఎలాగైతే వస్తాయో, ముంచేస్తాయో, మనిషిని సముద్రానికి తీసుకెళ్లి చంపేస్తాయో, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా దావీదు గారి జీవితంలో ఎదురయ్యాయి. అంత భయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయి అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు అని అంటే కిందికి చదువుకుందాం మళ్ళీ. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను అంటున్నాడు చూడండి ప్రియులారా. మరణపు ఉరులు నన్ను ఆవరించగను. మరణపు ఉరులు అతన్ని ఆవగించాయట. పాతాళము నుండి పాశములు ఆయనను అరికట్టాయి. పాశములు అంటే ఈ పాశములు అంటే మనకి కొన్ని రకాలమైనటువంటి పాశాలు తెలుసు. ఏంటి? మన వాళ్ళు తీసుకునే పాశాలు, పరిమాణము అంటే శనగబేళ్ళతో చేసిన పాశము, లేకపోతే సేమ్యాలతో చేసిన పాశం, ఇవి మనకు తెలుసు. కానీ పాశములు దావీదు గారిని చెట్టుకున్నాయంటున్నాడు. ఏంటి పాశములు అని అంటే ప్రియులరా, ఇవి బంధకాలు అని అంటారు. కొన్ని సందర్భాల్లో సినిమాల్లో మనం చూసుంటాం, యమలోకము నుంచి వచ్చి యముని పాశం వచ్చి ఇక్కడ చనిపోయిన వారిని తీసుకొని వెళ్తుంది అని చూపిస్తారు చూడు, అలాంటి అంటే బంధకము అని అర్థం. అంటే ఎంత భయంకరమైనటువంటి శ్రమలు దావీదు గారి జీవితంలో వచ్చినా పిల్లరా దేవుని కోసం అతను నిలబడ్డాడు. భక్తిహీనుడు కాలేదు, విశ్వాస జీవితాన్ని కోల్పోలేదు, దేవుని కోసం భక్తుడుగాడే నిలవబడ్డాడు. అంటే మన భక్తి జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా అన్ని మేలులే జరగవు. కొన్ని సందర్భాలలో ప్రతికూల పరిస్థితులు కూడా సంభవిస్తాయి. వాటిలో మనం మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుని కోసం భక్తులుగా, పరిశుద్ధులుగా
మనం నిలవబడాలి అన్నిటిని ఎదిరించి అన్నాడు. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి మరి అగ్ని వంటి మహాశ్రమలు మీకు వస్తాయి అన్నాడు ప్రియులారా. అంటే అగ్ని వంటి మహాశ్రమలు అంటే ఏంటి? అవసరమైతే దేవునిలో ఉన్నప్పుడు, నువ్వు దేవునిలో విశ్వాసిగా క్రైస్తవుడుగా నువ్వు జీవిస్తున్నప్పుడు అవసరమైతే నీకు మరణమైనా సంభవించవచ్చు. మరణమైనా సంభవిస్తుంది. మరణము వంటి భయంకరమైన శ్రమలు నీకు వస్తాయి. కానీ వాటన్నిటికి నువ్వు బెదిరిపోకూడదు, నిలవబడాలి. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి ప్రియులారా, ఏంటంటే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అనంటే, ఇక్కడ ఎవరు అంటే మరలా చదువుకుందాం. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. దేవుని నేను నమ్ముచున్నాను. దేవుని మీద నాకు అపనమ్మకం లేదు. దేవుని నేను నమ్ముచున్నాను అంటున్నాడు. ఎవరిక్కడ అంటే ప్రియులారా, అపోస్తులుడైనటువంటి పౌలు గారు. ఇది ఎలాంటి సందర్భాలలో చెప్తున్నాడు? ఎలాంటి సందర్భాలలోనంటే అదే పైకి చూద్దాం. చూడండి 20వ వచనం ఒకసారి చూడండి. 20వ వచనం, 27వ అధ్యాయం 20వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున. చాలు ప్రియులారా, ఏమండి ఎలాంటి పరిస్థితుల్లో అపోస్తులుడు అనేటువంటి పౌలు గారు ఈ స్టేట్మెంట్ దేవుని కోసం ఇచ్చాడనంటే, అంటే మామూలుగా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాదండి. అవసరమైతే ప్రాణాలు పోయే భయంకరమైనటువంటి అపాయంలో చిక్కుకున్నారు. ఎవరు? అపోస్తులుడైనటువంటి పౌలు గారు, మిగతా మరికొంతమంది. అలాంటి పరిస్థితుల్లో కూడా, ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కూడా ఏమండి దేవుణ్ణి నేను నమ్ముచున్నాను అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప లక్షణం అండి దేవునిలో, ఎంత గొప్ప విశ్వాసం. ఇలాంటి భక్తి మనకు కూడా ఉండాలి ప్రియులారా. ఇలాంటి విశ్వాసం మనకు ఉండాలి దేవుని మీద. లేకపోతే పరలోకాన్ని వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి ఇతని భక్తిని మనం చూడగలిగితే, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందు మన ఆశ బొత్తిగా పోయెను. ప్రాణములతో బయటపడతామన్న ఆశ కూడా వాళ్ళకి లేదు. అంటే సూర్యుడు కనిపించట్లేదు, చంద్రుడు వాళ్ళకు కనిపించట్లేదు, రాత్రేదో పగలేదో నక్షత్రాలు కూడా వాళ్ళకు కనిపించకుండా సముద్రంలో భయంకరమైనటువంటి తుఫాను మరి ఓడబద్దలైపోయింది. తినడానికి తిండి లేదు, ఉపవాసంతో భయంకరమైనటువంటి కష్టాలలో కూడా, ఏమండి భయంకరమైనటువంటి కష్టాలలో కూడా పౌలు గారు నేను దేవుని నమ్ముచున్నాను, దేవుని మీద నాకు నమ్మకం ఉంది, మనం బ్రతుకుతాము, దేవుడు మనల్ని కాపాడతాడని చెబుతున్నాడు ప్రియులారా. అంటే దేవుని కోసం మనం నిలబడవలసింది మంచిగా. దేవుడు మనకు అన్ని సమకూర్చి అన్ని విషయాలు కాపాడే సమయాల్లోనే కాదు, ప్రతికూల సమయాలలో కూడా దేవుని కోసం మనము నిలబడాలి. ఎన్నో కష్టాలు వస్తాయి దేవునిలో ఉంటే. క్రైస్తవులుగా బ్రతుకుతున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఆపదలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. అవసరమైతే తినడానికి తిండి దొరకదు, కట్టుకోవడానికి బట్టలు దొరకవు, అవసరమైతే అవమానిస్తారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని కోసం నిలబడి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నీవు దేవుడిచ్చే మహాలోకానికి వెళ్ళగలవు. లేకపోతే ప్రియులారా, మహాలోకాన్ని సాధించడం చాలా కష్టం. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కోసం నిలబడిన వారెవరు? ఒక దావీదు గారిని చూసాం, ఒక పౌలు గారిని చూసాం. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు. మరి మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని కోసం నిలబడుతున్నామా? ఇబ్బందులు వచ్చాయని ఎవరో అవమానించారని ఎవరో అన్నారని
లేకపోతే నేను అనుకున్నది దేవుడు నాకు చేయలేదని, నాకు కష్టాలు శ్రమలు ఇవన్నీ వచ్చేసాయని ప్రియులరా, నువ్వు విశ్వాస జీవితంలో నుంచి దేవుని యందు నమ్మకం ఉంచకుండా లోకంలో కలిసిపోతున్నావు. ఒకసారి ఆలోచించండి ప్రియులరా. అండి, బైబిల్లో కొంతమంది ఉన్నారు ప్రియులరా, ఎవరంటే దేవుడు వారిని కాపాడినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికినట్టుగా నటించి శ్రమలు కష్టాలు రాగానే వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళంటే ఒక ఇద్దరిని చూద్దాం. చూడండి ప్రియులారా, ఒక ఇద్దరిని చూద్దాం. ఎవరి కంపెనీలారు? ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీలు ఎలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు వారికి అన్ని చేశాడు. అన్ని చేసినప్పుడు బాగానే ఉన్నారు, కానీ కొన్ని పరిస్థితులు వచ్చేసరికి దేవునిని విడిచిపెట్టి పాపం చేశారు ప్రియులారా. ఒక రెండు మాటలు చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచిన పెండ్లి కుమారి తన వడ్డానమును మరచిన నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారంటున్నాడు. చూడండి, అంటే కన్యక తన ఆభరణలను తల్లి తన పిల్లలను మర్చిపోదు, కానీ నా జనులు నన్ను లెక్కలేనన్ని సార్లు నన్ను విడిచిపెట్టేశారు, నన్ను మరిచిపోయారంటున్నాడు. ఎవరి కోసం? అంటే దేవుని పిల్లలుగా పేరు పెట్టబడిన ఒక జనాంగం. దేవుడు వాళ్ళకి ఎన్నో మేలు చేశాడు. వాళ్ళ కళ్ళెదుట దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు వాళ్ళకు చేశాడు, చూశారు. ఆయన ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి మరిచిపోయారు. లెక్కలేనన్ని సార్లు నన్ను ఇశ్రాయేలీలు విడిచిపెట్టేశారు అన్నాడు. పిల్లలు ఎంత భయంకరులు చూడండి. మరొక మాట చూద్దాం. చూడండి, ఇశ్రాయేలీల కోసం దేవుడు చెప్పినటువంటి మాట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మీ అందరికి తెలిసినటువంటి మాటే. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అంటున్నాడు. చూడండి పిల్లలు, అంటే ఇశ్రాయేలీలో ఎలాంటి భయంకరమైనటువంటి తెగ పుట్టుకొచ్చిందో మనం చూస్తే అర్థమవుతుంది పిల్లలు. ఎలాంటి వాళ్ళంట? ఆ తరము గతించిన తర్వాత ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు ఎన్నో కార్యాలు చేశాడు. ఏమిటి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మేఘస్తంభంగా ఉన్నాడు, అగ్నిస్తంభంగా ఉన్నాడు, ఆకాశము నుంచి ఆహారాన్ని కురిపించాడు, బండలో నుండి వాళ్లకు నీటిని రప్పించాడు, ఎంతో మందిని వారిని కాపాడి ఎంతో మందికి హతం చేశాడు. వాళ్ళ చెప్పులు అరణ్యంలో నడుస్తుండగా అరిగిపోలేదు, వాళ్లకు బట్టలు చినిగిపోలేదు. ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో అద్భుతాలు వాళ్ళ కళ్ళెదుట చేసినా ఇశ్రాయేలీల విశ్వాసం ఏమైపోయింది? యెహోవానే ఎరుగని తరం వారి ప్రజల్లో పుట్టుకొచ్చింది. చూడండి పిల్లలు, అంటే దేవుని మరిచిపోయారా? మరిచిపోయారు, విడిచిపెట్టేశారండి. మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నటువంటి మనం ఎలా బ్రతుకుతున్న ప్రియులారా? శ్రమలు రాగానే దేవుని విడిచిపెట్టి, దేవుని మరిచిపోయి, దేవుడే లేడనుకునే స్థితికి వస్తున్నారా? అయితే జాగ్రత్త ప్రియులారా, నీకు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నువ్వు పౌలు వలె దేవుని కోసం నిలబడాలి. దావీదు వలె నువ్వు భక్తిహీనుడుగా కాకూడదు. మరొక వ్యక్తిని చూపిస్తాను చూడండి, కొత్త నిబంధనలో మరొక వ్యక్తిని చూద్దాం. చూడండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం.
దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. క్రేస్కు గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. చాలు ప్రియులారా, ఎవరితనంటే తేమా. తేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు? తేమ. ఇతను ఎవరంటే ప్రియులారా, పౌలు దగ్గర వాక్యం నేర్చుకొని కొన్ని నాళ్ళు సేవలో ఉండి కొన్ని నాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినటువంటి తేమ కొద్ది రోజులకు తన విశ్వాసాన్ని కోల్పోయాడు. ఈ లోకపు ఆశలను, ఈ లోకపు ధనాన్ని ఆశించి ప్రియులారా, విశ్వాస జీవితంలో కొన్ని శ్రమలు రాగానే గొప్ప దైవజనుని విడిచిపెట్టి లోకములో కలిసిపోయినటువంటి వ్యక్తి తేమ. దేమ ఇహ లోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటున్నాడు. చూడండి ప్రియులారా, అంటే ఇలాంటి అల్పమైన విశ్వాసంతో, ఇలాంటి అపనమ్మకంతో మీలో ఎవరైనా ఉన్నారా? అయితే మీ విశ్వాసాన్ని మీరు బలపరుచుకోండి. దేవునిలో గొప్పవారుగా ఉండాలి. మనం పరలోకాన్ని సాధించాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే ప్రియులారా, మరి ఆశామాసిగా పరలోకం ఎవరికి రాదు. ఊరికే వచ్చేది కాదు ప్రియులారా, అది మహాలోకం. మీ అందరికి తెలుసు కదా, యుగ యుగాలు దేవుడితో ఉండేటువంటి లోకం. ఆకలైనను, దాహమైనను, కష్టాలైనను మరి లేనటువంటి మహాలోకాన్ని మనం ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు పరలోకాన్ని సాధించాలంటే ఇంకెంత గొప్పగా మనం బ్రతకాలి దేవుని కోసం. ఇంకెంత గొప్పగా బ్రతకాలంటే ప్రియులారా, దేవుని కోసం అవసరమైతే మన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడిపోవాలి. అవసరమైతే ఈ లోక సంబంధులు నువ్వు క్రైస్తవునిగా మారితే నిన్ను చంపడానికైనా సిద్ధపడతారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి నాయకులైనా ప్రభుత్వాలైనా వాటన్నిటి విషయాల్లో నువ్వు విశ్వాసాన్ని కోల్పోకూడదు. లోకంలో కలిసిపోకూడదు. దేవునిని విడిచిపెట్టకూడదు. నీ భక్తిని కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతం వరకు అంటే నీ మరణం వరకైనా యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు నువ్వు బ్రతికిన నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, కోల్పోకూడదు. ఇలాంటి గొప్ప విశ్వాసం మనకు ఉంటేనే ప్రియులారా మనం మహాలోకానికి వెళ్ళగలం. చివరిగా ఒక మాట చూసుకొని ప్రియులారా వాక్యాన్ని ముగించుకున్నా. చూడండి, మరి సమయం అయిందని నేను అనుకుంటున్నాను. మనం ఎలా బ్రతకాలన్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఒక మాట చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? అనేక శ్రమలు అనుభవించాలి. అనేక కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. వాటన్నిటిని అనుభవించే మనం పరలోకములో అనగా దేవుని రాజ్యంలో ప్రవేశం. లేదా నీకు ఈ లోకంలో ఏదో వచ్చిందని, ఏదో ఇబ్బంది జరిగిందని నువ్వు లోకంలో కలిసిపోయావంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు ప్రియులారా. కాబట్టి నువ్వు సంఘంలో చేర్చబడ్డావంటే, సంఘంలో నువ్వు సభ్యులుగా ఉన్నావంటే ఇది నీకు గొప్ప మహాభాగ్యం. ఈ భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావంటే ప్రియులారా